ఏషియన్ స్టాక్స్ మంగళవారం పడిపోయాయి. అమెరికా స్టాక్స్ క్షీణతను అనుసరిస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య భాగస్వాములపై సుంకాలు విధిస్తామని చేసిన ప్రతిజ్ఞ ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించే వాణిజ్య యుద్ధ భయాలను పెంచింది. టోక్యో, సిడ్నీ స్టాక్స్ దిగజారగా, హాంకాంగ్లో ఈక్విటీ బెంచ్మార్క్లు తక్కువ స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలున్నాయి. S&P 500 2% దిగజారగా, అమెరికా అధ్యక్షుడు మెక్సికో, కెనడా కొత్తగా విధించిన సుంకాల నుంచి మినహాయింపులు పొందలేరని పేర్కొన్నారు. అలాగే, చైనాపై విధించిన సుంకాన్ని 20%కి పెంచే ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనివల్ల కెనడియన్ డాలర్, మెక్సికన్ పెసో విలువ తగ్గిపోయాయి. వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో బాండ్స్ రేట్లు పెరిగాయి. ఇన్వెస్టర్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ప్రతిస్పందన చర్యల ద్వారా వాణిజ్య వివాదం మరింత తీవ్రతరమయ్యే అవకాశంపై ఆందోళన చెందుతున్నారు. చైనా ప్రభుత్వ మద్దతున్న గ్లోబల్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, అమెరికా తాజా చర్యలకు ప్రతిగా, చైనా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై ప్రతిస్పందన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్లో ఆందోళన స్థాయి పెరిగింది, ట్రేడర్లు ద్రవ్య వైఖరిని దృఢంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని పెప్పర్స్టోన్ గ్రూప్ లిమిటెడ్ పరిశోధనాధికారి క్రిస్ వెస్టన్ ఒక నోట్లో పేర్కొన్నారు. మార్కెట్లో ఉల్లాసం పెరుగుతోంది. ఏ క్షణంలోనైనా కొత్త శీర్షికలు రావచ్చు. S&P 500 1.8% పడిపోయింది. నాస్డాక్ 100 2.2% తగ్గింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.5% పడిపోయింది. మ్యాగ్నిఫిసెంట్ 7 మెగా క్యాప్ స్టాక్స్ సూచీ 3.1% తగ్గింది. అమెరికా టారిఫ్లకు ప్రతికూలమైన స్టాక్స్కి సంబంధించిన అబ్స్ బాస్కెట్ 2.9% పడిపోయింది. సోమవారం 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల యీల్డ్ 4.16%కి 5 బేసిస్ పాయింట్లు పడిపోయింది. బ్లూంబెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ స్థిరంగా ఉంది. బిట్కాయిన్ గత రోజు 9% పడిపోయిన తర్వాత స్వల్పంగా పెరిగింది. చైనాపై కొత్త సుంకాలు విధించిన నేపథ్యంలో, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, మంత్రిత్వ శాఖాధికారులు, రాష్ట్ర నాయకులు బీజింగ్లో వార్షిక నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో, ప్రభుత్వ బడ్జెట్ లోటును 3 దశాబ్దాలలోనే అత్యధికంగా పెంచే అవకాశముంది. దీని ద్వారా, డిఫ్లేషన్, ఆస్తి మార్కెట్ సంక్షోభం, ఇప్పుడు అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్న చైనా ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల రూపాయలు చేరవేయనున్నారు. చైనాపై కొత్త సుంకాల వల్ల ఆసియా కరెన్సీల పట్ల దృష్టి మరింత ప్రతికూలంగా మారింది. గత వారం థాయ్ బాట్, దక్షిణ కొరియా వాన్ 2% క్షీణించాయి. అంతేకాక, సోమవారం ట్రంప్ మరో ప్రకటన చేస్తూ, బాహ్య వ్యవసాయ ఉత్పత్తులపై ఏప్రిల్ 2 నుండి సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. అయితే, ఆయన ఏ ఉత్పత్తులు ప్రభావితమవుతాయో లేదా మినహాయింపులు ఉంటాయో స్పష్టత ఇవ్వలేదు. దీని ప్రభావంగా, చైనా సోయామీల్ ఆహారం, పశువుల దాణా ఉత్పత్తి ధర సోమవారం 2.6% పెరిగింది. 3 వారాలలో ఇదే అత్యధిక పెరుగుదల. అమెరికా సోయాబీన్ సరఫరాలో అంతరాయం కలిగితే, మార్కెట్ మరింత కఠినతరమవుతుంది. అంతర్జాతీయంగా ప్రముఖ AI చిప్ తయారీదారు టైవాన్ సెమీ కండక్టర్ మానుఫ్యాక్చరింగ్ కో. TSMC అమెరికాలో చిప్ ఉత్పత్తిని పెంచేందుకు అదనంగా $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల అమెరికా లోపల తయారీని పెంచాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్న విధానం మరింత బలపడుతుంది. ఆర్థిక డేటాలో, సోమవారం విడుదలైన తయారీ రంగ డేటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారింది. గత 2 వారాల్లో దారుణమైన గృహ నిర్మాణ గణాంకాలు, పెరిగిన నిరుద్యోగ భృతి అభ్యర్థనలు, వ్యక్తిగత ఖర్చుల్లో పడిపోవడం వంటివి నమోదయ్యాయి. క్రిప్టో కరెన్సీలు సోమవారం పడిపోయాయి, కానీ, ట్రంప్ డిజిటల్ ఆస్తుల నిల్వపై దృష్టిపెట్టినట్లు సంకేతాలు ఇచ్చిన తర్వాత కొంత ఉపశమనం లభించింది. పెట్రోలియం మార్కెట్లో, ఓపెక్ ప్లస్ తాత్కాలికంగా నిలిపివేసిన ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో చమురు ధరలు పడిపోయాయి.